తెలంగాణ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు. పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో సోమవారం అధికారికంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కొత్వాల పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ర్యాలీ నిర్వహించారు. శ్రమదానం చేసి చెత్తను ఎత్తివేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి తిరుపతయ్య, జెడ్పీటీసీ సభ్యులు బరిపాటి వాసుదేవరావు, ఎండీఓ కె విజయభాస్కర్ రెడ్డి, పంచాయతీ ప్రత్యేక అధికారి బి నారాయణ, ఎంపీటీసీ 3 ఉషారాణి, మండల విద్యాధికారి శ్రీ రామ్మూర్తి, ఉపాధి హామీ పిఓ రంగా, పంచాయతీ సెక్రటరీ బి సాయిరాం, మాజీ సర్పంచ్ అనిత, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, స్థానిక నాయకులు బండపల్లి వెంకట నారాయణ, కొండం పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం ఈ కార్యక్రమం గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఈ నెల 9వ తేదీ వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇప్పుడే స్కూల్ పిల్లలు, ఊరి పెద్దలు అందరితోని ర్యాలీగా బయలుదేరి ఇక్కడ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ నారాయణ గారు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ తిరుపతయ్య గారు, అలాగే ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి గారు, మా అన్న జెడ్పీటీసీ సభ్యులు బరిపాటి వాసన గారు, పంచాయత్ సెక్రటరీ బి సాయిరాం గారు, ఉపాధి హామీ పిఓ రంగా గారు, ఎంబీఓ శ్రీరామూర్తి గారు, అలాగే ఈ గ్రామ పెద్దలు అందరితో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గారు, గ్రామ పెద్దలు బండపల్లి వెంకటనారాయణ గారు, పుల్లయ్య గారు, బిచ్చానాయక్ గారు, అలాగే బాలాజీ గారు, మాజీ సర్పంచ్ అనిత గారు, మహిళా సోదరి మనందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే 5 నుంచి 9 వరకు కార్యక్రమం షెడ్యూల్ ఉందో అవన్నీ కూడా మన స్పెషల్ ఆఫీసర్ గారు కానీ ఎండిఓ గారు చెప్పడం జరిగింది. వారు టెక్నికల్గా ఏ విధంగా చేస్తే పచ్చదనం ఏర్పడుతుంది ప్రాంతాల్లో, అలాగే పరిశుభ్రత ఏర్పడుతుంది అనేది మీకు ఇప్పుడే వివరించారు. ఈ వారం రోజులు కూడా మీతో పాటు అధికారులు కూడా ఉండి ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలనేది సూచించడం జరుగుతుంది. మీ పంచాయత్ సెక్రటరీ గారు మీకు అన్నీ కూడా వివరిస్తారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. ముఖ్యంగా ఇటీవలే రైతు రుణమాఫీ ఏర్పాటు చేసి 2 లక్షల రూపాయల వరకు కూడా ఒకేసారి రుణమాఫీ చేపట్టడం అనేది సామాన్యం కాదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రుణమాఫీ కార్యక్రమం 2 దఫాలైంది. ఈ నెల 15వ తేదీ లోపల 3వ దఫా కూడా చేసి రుణమాఫీ 2 లక్షల వరకు కూడా రైతులందరికీ కూడా అందుబాటులో ఉండేట్లా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే రైతు భరోసా కార్యక్రమం కూడా వెంటనే